హలో అండి అందరికి. మీలో ఎంతమంది రసానికి ఫ్యాన్స్ ఉన్నారో చెప్పండి. మా అత్తయ్య రసం అయితే ఇర్రగా తీసేస్తది. అంత టేస్టీగా ఉంటాయి. మరి అంత మంచి రసం రెసిపీని నేను కొట్టేయకుండా ఎలా ఉంటాను, నేను కూడా నేర్చేసుకున్నాను ఈ రసం అయితే. మా అత్తయ్య పెట్టే రసానికి మా ఇంట్లోనే కాదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద ఫ్యాన్స్ అయితే ఉన్నారు. లాస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా అత్తయ్యకి ఫోన్ కాల్ చేసి మరి ఈ రసం రెసిపీని తెలుసుకొని మా నాన్నకైతే పెట్టించాను. ఆ రసం టేస్ట్ తిన్న మా నాన్న మా అమ్మనైతే మామూలుగా ఎగతాళి చేయలేదు. నీ చేతే కాదు అంత బాగా పెట్టింది నా కూతురు రసాన్ని అని. పాపం మా అమ్మ ముందు 2, 3 సార్లు రసం బాగుంది, రసం బాగుంది అని ఎగతాళి చేసేసరికి మా అమ్మ మొహం అయితే వాడిపోయింది. ఆ రోజు మాత్రం నా జీవితంలో అస్సలు మర్చిపోలేను. అయినా ఈ క్రెడిట్ మొత్తం నాది కాదులేండి, మా అత్తయ్యది. ఎందుకంటే మా అత్తయ్య కదా ఫస్ట్ అయితే నాకు నేర్పించింది రసం పెట్టడం. మా ఇంటికి వచ్చాక మా అత్తయ్య చేత నేను ఏం నేర్పించుకోలేదు. ఇదొక్క రెసిపీ మాత్రమే నేర్పించింది. సరే ఉంటా మరి.